ఏమండి? ఎవరు బాబు నువ్వు? ఎవరు కావాలి? ఎవరు బాబు అనే ప్రశ్నకు జవాబు నా పేరు మోహన్ బాబు. ఎదురింట్లోకి ఉదయమే వచ్చాను. ఇక ఎవరు కావాలి అనే ప్రశ్న కాస్త మార్చి ఏమిటి కావాలి అంటే జవాబు బూజు దులుపుకునే కర్ర కావాలి. బూజుల కర్ర ఎందుకు? నాకు తెలిసినంత వరకు దాంతో బూజు దులుపుతుంటారు. సాధారణంగా గదులుది, అప్పుడప్పుడు మనుషులది. ఎలా ఉంచోకు? నవ్వించేట్టుగానే ఉందయ్యా. ఉండు తెస్తా. ఇదిగో బాబు బూజుల కర్ర. ఏమిటలా చూస్తున్నా? దీనికి బూజు పట్టలేదు కదా అని. తమాషాగా మాట్లాడతావయ్యా. ఏదో మీ దయ వల్ల. సుందరయ్య గారు, అదే అప్పుడే నా పేరు కనిపించావే. దాందే ఉందండి. సుందరమైన మీ మొహం చూస్తుంటే ఎవరైనా చెప్పేస్తారు మీ పేరు సుందరయ్య అని. చూడండి, సుత్తి ఒక మేకు ఉంటే ఇప్పిస్తారా? సుత్తి మేకునా? అవునండి, సుత్తిని అప్పుగా ఇవ్వండి, మేక మీద ఆశ వదులుకోండి. ఎందుకంటే దాన్ని గోడ గుట్టి దేవుడి పటం తగిలిస్తా కనుక. బాలే తమాషాగా మాట్లాడతావయ్యా. ఉండి తీసుకొస్తాను. ఏమిటో ఎలా చూస్తున్నా? ఎదురు చూస్తున్నా మీకోసం. ఎలా ఉంది జోకు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తానికి భలే వాడవేను. ఇది మీ దయవల్లే. ఇదిగో సుత్తి మేకు. దగ్గటం నాకు అలవాటు కాదు, హాబీ కాదు. దగ్గేటంత అనారోగ్యం నాకు అసలే లేదు. మీరటు తిరుగుంటే పేరు తెలియక మరో దారి లేక దగ్గాను. మీ పేరు? సీత. మీరు? రావణాసురుని మాత్రం కాదు. కంగారు పడద్దు. ఎలా ఉంది జోకు? ఓ, మీరేనన్నమాట నాన్నగారు చెప్పిన ఆయన. ఎదురింట్లో కొత్తగా దిగారు కదూ? కాదు, వచ్చాను. దిగటానికి అది నుయ్యి కాదు, గొయ్యి కాదు, ఇల్లు. చూడండి, మీరు అలా చీపురు పెట్టుకుని నేను అలా సుత్తి పెట్టుకుని మాట్లాడుతుంటే చూసే వాళ్ళకు మధ్య ఏదో పోట్లాడుతున్నావు అనుకుంటారు. కూర్చోండి, నాన్నగారిని పిలుస్తాను. వద్దు, నేను కూర్చోను, మీరు పిలవద్దు. కారణం టైం అయింది, ఆఫీస్కి వెళ్ళాలి. మరి ఇంతకు మీరు వచ్చింది? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ముందు నిజం చెప్తాను, నచ్చకపోతే అబద్ధం చెప్తాను. దండం పెట్టుకోవడానికి దేవుడు ఫోటో గోడ కొట్టాలి కదా, అందుకని సుత్తి పట్టుకెళ్ళాను. మీకు ఇవ్వడానికి తీసుకొచ్చాను. ఇదిగోండి మీ సుత్తి. నిజం చెప్పారు, మరి అబద్ధం ఏమిటో? మిమ్మల్ని చూడటానికి. ఎలా ఉంది జోకు? ఏమిటని? సీత గారు, నేను బయలుదేరుతున్నాను. మళ్ళీ 6 నెలలు కనిపించను. ఆయన 6 నెలలు అంటే ఎంతండి? క్షణాల్లో గడిచిపోతాయి. ఆ ట్రైనింగ్ అయ్యొచ్చు అనుకోండి, అటు ఉద్యోగం పెరుగుతుంది, ఇటు జీతం పెరుగుతుంది. దాంతో ఇంకాస్త లాలలు లాలలు లాలలా లాలలా. మీరు వెళ్ళిపోతే ఇల్లంతా చిన్నపోయినట్టు ఉంటుంది. నాన్నగారికి అసలేం తోచదు. చూడండి, మీ నాన్నగారి గురించి ఆలోచిస్తూ ఉద్యోగం లేదని బాధపడుతూ కూర్చోకండి. మీరు చెప్పారుగా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే ఏ బాధ లేకుండా లాలలు లాలలు లాలలు. అదేంటండి? నా అలవాటు. 6 నెలల పాటు నేను ఉన్నాను కదా, ఈ లోపల మీకు ఏదైనా అవసరం వస్తే దాని డబ్బాని నమ్ముకోవచ్చు. మీరు ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా మా అవసరాలు ఏమిటో ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్. నాకు ఉద్యోగం వచ్చిందంటే మీ బాకీ మొత్తం తీర్చడానికి 1 ఏడాది పడుతుంది. చూడండి, చాలా శ్రమపడి రాశారు కానీ మీరు నా బాకీ తీర్చరు. అంటే ఎగ్గొడతానా? కాదండి, అసలు తీర్చే అవసరమే రాదు. అదేమిటండి? అదంతే, మీరు నా బాకీ తీర్చరు. ఎలా చెప్పగలంటారా? అది సస్పెన్స్. ఏదో రోజున జజ జజా అని తెర తెరుచుకుంటుంది, విషయం మీకే తెలిసిపోతుంది. వస్తానండి. లాలలు లాలలా లాలలు లాలలా లాలలు లాలలా. ఫ్రెండ్, మళ్ళీ 6 నెలల దాకా కనిపించు. రావయ్యా, కాసేపు కవులు చెప్పుకుందాం. నేను వస్తా ఫ్రెండ్. అవతల ట్రైన్ టైం అవుతుంది. ట్రైన్ ఒక టైం ఉంటే కావడానికి ఈ ఏడాది రావాల్సిన ట్రైన్ వచ్చే ఏడాది వచ్చినా ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదు. అవును, బొంబాయి నుండి పార్వతికి నాకు ఏం తెస్తావయ్యా? తెచ్చేదేమిటో ముందుగానే చెప్పేస్తే దాని మీద మోస్ట్ తగ్గిపోతుంది ఫ్రెండ్. నేను వస్తాను. ఏమిటయ్యా ఫ్రెండ్, దాంతో ఒక మాటను చెప్పకుండా వెళ్ళిపోతావు? అరే, మర్చిపోయాను. అమ్మగారు, నేను వస్తాను. అదేమిటయ్యా ఫ్రెండ్, అది ఆ కుర్చీలో కూర్చుంటే ఆ ఖాళీ కుర్చీ కవులు చెప్తావుటయ్యా? అమ్మగారిని చూస్తూ వెళ్ళిపోతున్నాను చెప్పడం బాధగా అనిపించి వస్తా ఫ్రెండ్. పార్వతి, మన తాతారావు రైలుకి బొంబాయి వెళ్తున్నాడు. లాలలు లాలలు. డబ్బా డబ్బాలతో బయలుదేరారు. ఊరెళ్తున్నారా? లేకపోతే ఊరికి విడితే ఎందుకు కడతామండి? కాఫీ జోకులా ఉంది, అప్పుడప్పుడు టీ జోక్ కూడా వేస్తుండండి. ఎలా ఉంది జోకు?
నేను నవ్విస్తాను అనుకోండి, కానీ లోపలికి వెళ్తున్నారు. అక్కడ ఏం జోకులు పడతాయో ఏమిటో కాస్త చూసుకోండి. నమస్కారం సుందరయ్య గారు. రావయ్య జోకులు బాబు. తాతారావు పోయాడు, ఏమిటది ఎలారా దేవుడా అనుకుంటున్నాను. సమయానికి నువ్వు వచ్చావు. ఏమిటి ఆఫీస్ లేదా? లేకపోవడం ఏంటండి, 20 ఏళ్ళుగా ఆఫీస్ అక్కడే ఉంది. తుఫాను భూకంపం రాకపోతే ఇంకొక 20 ఏళ్ళు అక్కడే ఉంటుంది. ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉందయ్యా. ఏమిటయ్యా జెండాకెలాగా నిలబడ్డావు? కూర్చో. అలాగే. నీకు మధ్యగా పోయిందా? కొడుకుగా చూస్తున్నాం కదా అని చెప్పి సరాసరి వెళ్ళి మా ఆవిడలో కూర్చుంటావా? నీకు బుద్ధి లేదు. ఆవిడ ఎవరండి? అవునయ్యా, నా భార్య పార్వతి. పారు, నేను చెప్పాను చూడు జోకుల అబ్బాయిని, ఇతనే. ఏమిటి మనిషిని చూస్తేనే వస్తుందా? ఏమిటి పారు లేచావు? ఎక్కడికి? కూర్చో. వస్తారండి. ఏమిటయ్యా ఏదో పాప గురించి నేను పట్ట. కూర్చో. ఓరిని అసాధ్యం గోలా. అది ఆ కుర్చీలో కూర్చుంటే మళ్ళీ ఆ కుర్చీలో కూర్చుంటా ఏమిటయ్యా? ఇదిగో అది అసలే అనారోగ్యం మనిషి, దాంతో జోకులు ఎక్కువ. ఏమన్నా వేస్తే జోకులు నాతో వెయ్యి, నేను అవుతా. వేస్తా అదిరిపోయి జోకేస్తా, అప్పుడు నవ్వుతురు గారు. అన్ని పెద్ద మాటలు ఇంత చేస్తలేదు. నిజంగారా? లేని పెళ్ళాం ఉన్నట్టుగా ఆ ముసలోడు ఖాళీ కుర్చీని చూపించి కబుర్లు చెప్తూ మన ప్రాణాలు తోడేస్తున్నాడు. ఎవరూ కనిపించలేదని మనం తెల్లమోహం వేసి బిత్తర చూపులు చూసామనుకో, మనల్ని వెర్రివెదవులుగా జమకట్టి వేళకోళం చేసేస్తాడు. ఇదెక్కడ మాయదారి మేడం రా, యువతల వాళ్ళని ఫూల్ చేయడం సరదా ఏమో. ఆ సరదా వదలగొట్టి ఆయనకు బుద్ధి చెప్పడానికి నేను ఒక ప్లాన్ వేశాను. అందులో నువ్వు అద్భుతంగా నటించాలి. నటన చెప్పు గురు, చెలరేగిపోతాను. పద పద. ఏ బాబ్జీ, ఆ కనిపించని అవతారం ఏ కుర్చీలో ఉందో కనిపెట్టగానే నేను చెప్పానుగా, నీ నటంతో విజృంభించేసి. ఓకే. నమస్కారం. రావయ్య, ఏమీ తోచట్లేదు ఎలాగని ఇప్పుడే దాంతో అన్నాను, అంతలోకి నువ్వు వచ్చేసావు. జోకుల బాబు వచ్చాడా? సుందరయ్య గారు, ఇతను ఎవరు గుర్తుపట్టారా? బావగారికి ఎక్కడ గుర్తుంటుంది, వీళ్ళ పెళ్ళప్పుడు నాకు 12 ఏళ్ల వయసు. ఏమాక కులతవేనా? అదేమిటి 2 ఏళ్ల క్రితం చూసినప్పటికి ఇప్పటికి ఇంతలా చిక్కుపోయావు? ఏంటి దగ్గు రాయసునా? ఉత్తరం ముక్క రాయచ్చు కదే. అవునులే, పెద్దమ్మ కొడుకనేగా తెలియపోచలేదు, అదే సొంత తమ్ముడు అయితే రాయవా? అవే మాటల బాబు. అక్క తమ్ముళ్ళు ఇద్దరు చాలా కాలాన్ని కలుసుకున్నట్టున్నారు. ఎందుకు రాయలేదో ఏమిటో తీరిక కూర్చొని ఆలోచించుకున్నారు. కానీ సీత ఇంట్లో ఉన్నట్లేదు. ఈ లోపల నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగే. గురువు గారు బుట్టలో పడ్డారు, ఇక ఆ బుట్ట మీద తట్ట పోలించడమే. రాని చెప్తా. ఇక మౌను, ఇది మా అక్క కదా. మా అక్క తప్పడం కదరా, మీ అక్క కదూ. మీ అక్కను మెల్లగా పైకి లేపి